ఉపాధ్యాయ వృత్తిలో రాణించే ప్రతి ఒక్కరూ సర్వేపల్లి రాధాకృష్ణ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ సూచించారు. తెనాల్లో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక ఐతనగర్లోని నన్నపనేని సీతారామయ్య సర్వస్తమ కళ్యాణ మండపంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమాజంలో గౌరవప్రదమైన గురుతురమైన బాధ్యత గల ఉపాధ్యాయ వృత్తిలో రాణించే ప్రతి ఒక్కరూ సర్వేపల్లి రాధాకృష్ణ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సమాజంలో విద్యా వికాసం కోసం పాటుపడే ఉపాధ్యాయులకు సమాజ విద్యా వికాసమే ఒక అవార్డు అని ఆయన చెప్పారు. విద్యా వికాసం కోసం పాటుపడే ఉపాధ్యాయులు అవార్డులు ఆశించరనే భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యారంగంలో విలువైన సేవలను అందిస్తున్న ఉపాధ్యాయులను రోటరీ సంస్థ తరపున ఘనంగా సత్కరించారు. ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రావిచ్చిన వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ఉయ్యూరు పద్మావతి, పునుగుపాటి లలిత, వెలగ సుభాష్ చంద్రబోస్, బత్తుల వెంకటేశ్వరరావు, తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు, చిత్రలేఖనం ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకటేష్, పణిదపు వెంకటకృష్ణలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యదర్శి దేవయజనం మురళీకృష్ణ, జిల్లా రోటరీ మెంబర్షిప్ చైర్మన్ ఈదర వెంకట పూర్ణచంద్, కన్నికంటి మురళి, గుత్తా వెంకటరత్నం, వీరవల్లి మురళి, జీబీ నారాయణ, ఎన్ వెంకటేశ్వరరావు, పణిదపు వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రెండు కళ్ళు ఉంటే నిన్ను గమనించేటటువంటి కళ్ళు నీ క్లాస్ రూమ్లో 20 మంది ఉంటే 40 కళ్ళు, 50 మంది ఉంటే 1 కళ్ళు నిన్ను గమనిస్తూ ఉంటాయి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని సిలబస్ పూర్తి చేయటం కాదు, మన అవుట్కమ్స్ అంటాము, లెర్నింగ్ అవుట్కమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవుట్కమ్స్ అప్పటికప్పుడే రావు, ఫలితాలు అప్పటికప్పుడే రావు. ఒలింపిక్ గేమ్స్లో బంగారు పథకాలు అప్పుడప్పుడే తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఎంతో కష్టపడితే తప్ప ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 10 సంవత్సరాల నుంచి రోజు లేచి కసరత్తు చేసి దానికి సంబంధించినటువంటి మెలకువలు నేర్చుకొని ట్రైనింగ్ పొంది స్కిల్స్ నేర్చుకొని డ్రిల్ మాస్టర్ కూడా ఉన్నారు. ఎంత సాధన చేస్తే ప్రాక్టీస్ నెక్స్ట్ మ్యాథ్ పర్ఫెక్ట్ అంటారు. 4-5 సార్లు ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చినప్పుడు నేను రాధాకృష్ణ గారి కొడుకుని చూసేటటువంటి అవకాశం వచ్చింది. మన పక్కనే సంతం జగన్మోహన్లో రాధాకృష్ణ తర్వాత గొప్ప ఫిలాసఫర్ ఎవరంటే సత్యనారాయణమూర్తి గారు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను నేను ఒకసారి. ఆయన కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఎమిరిటస్ ప్రొఫెసర్గా, ఎస్టీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశాడు. మన పక్కన ఉన్నటువంటి బంగారాన్ని మనం ఎప్పుడు గుర్తించాం. రాధాకృష్ణ తర్వాత అంతా గొప్ప ఫిలాసఫర్ ఎవరంటే సత్యనారాయణమూర్తి. ఈ దేశం